రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఎండలైతే భారీగా దంచి కొడుతున్నాయి. ఇక ఈ వేసవి తాపం నుంచి మనల్ని చల్లార్చేందుకు వాతావరణ శాఖ మనకు వరుణదేవుడు అయితే కరుణించాడు. మనకు మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ భారత వాతావరణ శాఖ అయితే తెలియజేశాయి. ఇక ఏపీలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, అలాగే తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడినా కూడా ఇబ్బంది పడేది మొదటగా రైతులే అన్నమాట. కాబట్టి రైతులైతే అప్రమత్తంగా ఉండాలి. మనకు అకాల వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఇప్పటికే మనకు ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా 3 రోజుల పాటు ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక దీంతోపాటు ఈ వడగాల్పుల తీవ్రతతో పాటు మనకు చల్లటి వాతావరణం కూడా ఉండి అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణలో కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. 3 రోజుల పాటు కూడా మనకు వడగాల్పుల తీవ్రత ఉంటుందని, తర్వాత నుంచి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే